సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశానికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ యాత్ర ఈ నెలలో ముగియనున్నది. మొదటగా జనవరి 26నే ముగిద్దాం అనుకున్న ఈ పాదయాత్ర ప్రజల విజ్ఞప్తుల మేరకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా వైద్యుల సలహాలను పక్కన పెట్టి మరి ఈ యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2820 కిలోమీటర్లు విస్తృతంగా పర్యటించారు. ఈ పాదయాత్రలో ఆయన గమనించిన ముఖ్యాంశాలు ఏంటి, ప్రజా జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఈ మార్పుల్ని నాయకులు ఏ రకంగా గమనిస్తున్నారు, ప్రస్తుత రాజకీయ పార్టీలు వాటిని గమనించి తమకు అనుగుణంగా తమ విధానాలు రూపుదిద్దుకుంటున్నాయా లేదా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారితో మనం ముచ్చరిద్దాం. చంద్రబాబు నాయుడు గారు, సమాచార విప్లవం జరిగి బహుశా ఈ సమాచార విప్లవంలో కూడా మీరే ముందు వరుసలో ఉన్నట్లు అనేకసార్లు ప్రజలతోనూ ప్రస్తావించారు, సభల్లోనూ చెప్పారు. ఏ మారుమూల ప్రాంతాన్నైనా నిమిషాల్లో చేరే విధంగా ఉన్న సందర్భం ఉన్నది. అలాగనే ఎవరితో ముచ్చటించాలన్నా కూడా నిమిషాల వ్యవధిలో ముచ్చటించవచ్చు. అటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంత సాహసానికి ఒడిగట్టడానికి కారణాలు ఏమిటి, ఎందుకు దాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు? ఈరోజు మనం ఒకసారి చూస్తే మన దేశంలో 91 కంటే ముందు ఒక పరిస్థితి, 91 నుంచి ఇంకొక పరిస్థితి. 91 ముందు ఒకే పార్టీ పరిపాలనలో ఉన్న ఏకపక్ష పాలన ఉన్న ఆ రోజు అనుకున్న అభివృద్ధి జరగలేదు. 91 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత దేశానికి గుర్తింపు వచ్చింది, ప్రపంచం అంతా గౌరవించే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఏదైతే సాంకేతిక విప్లవం వచ్చిందో ఇది మన దేశం ముందు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాం. అయితే ఇవన్నీ బాగున్నాయి చూడడానికి, కానీ ఈ దేశంలో పేదవాడి పరిస్థితి పేదవాడిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. క్షేత్రస్థాయిలో రియాలిటీస్కి దూరంగా మనం అందరం పోయే పరిస్థితి వస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా సరైన అవగాహన లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు చూస్తే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు ఒక సేవాభావంతో ఏదో చేయాలని తపంతో చేస్తే సాధ్యం అవుతుంది. అన్నీ కూడా ఈరోజు చూస్తే ఈ 9 ఏళ్లలో ఎక్కడికి పోయిందంటే ఒక 20 ఏళ్ళు వెళ్ళిపోయారు. కానీ 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతిపక్షం నేతగా కొనసాగుతున్నారు. ఈ 2 సందర్భాల్లో కొన్ని వేల సార్లు ప్రజల్లోకి వెళ్ళారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పాలన అనే కాన్సెప్ట్తో వెళ్ళారు. ఆ తర్వాత ఇటీవలనే కరువు యాత్రలో దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో దాదాపు 20-30 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారు. వాటికి ప్రస్తుతం మీరు నిర్వహించిన ఈ పాదయాత్రకి ఉన్న తేడా ఏమిటి? అప్పుడు గమనించిన అంశాలు మీరు ఇప్పుడు ఏమైనా గమనించని ఉన్నాయా? అంటే నేను ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే చరిత్రలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో కూర్చొని పని చేయడం కాదు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దగ్గరగా పనిచేయాలి, ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మక మార్పు నేనే తీసుకొచ్చాను. అందులో భాగమే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి. ఇటీవల కాలంలో మోసపూరితమైన హామీలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనాలకి ఏంటంటే ప్రజల్లో వాళ్ళకుండే కష్టాల్లో ఇంత అధ్యయనం చేసే పరిస్థితులు కూడా లేరు. ఈరోజు ఉదాహరణకు ₹2 కేజీ బియ్యం, ఎప్పుడో పెట్టిన ₹2 కేజీ బియ్యం వీళ్ళేదో కొత్తగా తీసుకొచ్చినట్టు వీళ్ళే చేసినట్టు పెట్టారు. లేకపోతే ₹200 పెంచారు. ఈరోజు ఇంత ఆదాయం వచ్చిన తర్వాత ₹200 ఒక లెక్క కూడా కాదు. అదే మరి ఆరోగ్యశ్రీ, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, బయట ఏమైంది, మొత్తం అన్ని హాస్పిటల్స్ అని సిక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్స్ అన్నీ పోయినాయి. దీనికి ఎక్కువ ప్రచారం, ఆర్భాటం ఇవన్నీ చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ప్రజలకి ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత పన్ను కడుతున్నాం, తిరిగి మనకేం వస్తూ ఉంది అని ఆలోచించే పరిస్థితులు లేదు. ఒక ఉదాహరణ మీరు చూస్తే డాక్రా సంఘాలు ఉన్నాయి, పావలా వడ్డీ, అది ₹2 వసూలు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొని నెలవారీగా కడుతూనే ఉన్నారు. పాపం ఎంత తీసుకున్నారో అంతకంటే ఎక్కువ కడుతున్నారు. కానీ ఎంత కట్టావో నీకు తెలుసా అంటే వాళ్ళకి తెలియదు. అది వాళ్ళ చదువులేనితనం, అమాయకత్వం. దాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా మేము పావలా వడ్డీ ఇచ్చామని ఊదరగొడుతూ అసలు ₹1 వడ్డీ వేసి వాళ్ళ శ్రమను దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాస్తవాలు మనకు కనబడుస్తాయి.
మీరు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నా, ఆధునీకరణ ఉన్నా, లేకుంటే మీ టీవీలు లేకపోతే ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉన్నా, గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో చూస్తే తప్ప మనకు అవన్నీ ప్రజల దగ్గర స్వయంగా వెళ్ళి చూస్తే కానీ అవి అర్థం కాదని అర్థమయ్యేది కాదు. మనుషుల్లో కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను చాలా రాజకీయాలు చేశాను. ఒక హామీ, ఒక భరోసా కంటే కూడా మనలో కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, భాగస్వామ్యం, వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, నమ్మకం ఇవ్వడం, మనం ఏ నిర్ణయం చేసినా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పనిచేసే విధంగా మనం ఆలోచించడానికి దోహదం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆర్థిక సంస్కరణల గురించి కూడా చాలా, ఎందుకంటే దేశంలో మొదటగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా మీరున్నారు. మీరు కూడా అనేక సార్లు చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవంలో ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి, సామాన్య ప్రజలు, ఈ మూటి మధ్య ఏదో తెలియని అంతరం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆర్థిక సంస్కరణలు అనగానే అదేదో సంపన్న వర్గాలకి, సంపన్నులకి, పారిశ్రామికవేత్తలకి అనువైన సంస్కరణలు ఉన్నాయి. కానీ పేదవాడి పేదరికాన్ని పోగొట్టే పరిస్థితుల్లో సంస్కరణలు లేవు అన్న విమర్శలు ఉన్నాయి. మీరు ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రభావం ప్రజల మీద ఏ రకంగా ఉంది అని మీరు ఈ పాదయాత్రలో గమనించారు? ఈరోజు సంస్కరణలు అంటే సమర్థతను పెంచడం సంస్కరణ. మన సంస్కరణలు అంటే ఏదో భూతం అని చెప్పి మనం చూపించుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ జవాబుదారీతనం, పోటీతనం, సమర్థత ఇవన్నీ పెంచడానికి సంస్కరణలు కావాలి. సంస్కరణల వల్ల సంపద వస్తుంది. ఆ సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడంలో ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో మనం ఫెయిల్ అయ్యాం. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. సంస్కరణల వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే కొంతమంది నాయకులకి చాలా ఈజీగా లక్షల కోట్లు, వేల కోట్లు, కోట్ల రూపాయలు వచ్చే కొందరికి కళ్ళు తిరిగి మొత్తం తప్పులు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు సామాన్య ప్రజల కంటే సంపన్నులకే ఎక్కువ ఆటోమేటిక్. నేనేమంటున్నానంటే సామాన్య ప్రజానికంటే సంపద సృష్టించడానికి ఉపయోగపడింది, సంపద కాన్సన్ట్రేట్ కావడానికి ఉపయోగపడింది. మళ్ళీ ఎందుకు ఉపయోగపడింది అంటే మన విధానాలు దానికి లోపం. కానీ ఇప్పుడు పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీలను కానీ, అనేక డిక్లరేషన్లు కానీ, అనేక వర్గాలని మీరు వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే మీరు చేస్తానన్న పనులు కానీ, ఇవన్నీ స్థూలంగా చూసినప్పుడు ఈ సంస్కరణ నుంచి కొద్దిగా మీరు పక్కకెళ్తున్నారా అన్న ఒక మీరు తరోలే మిస్టేక్ అని. ఎవరి కోసం సంస్కరణలు? ప్రజల కోసం సంస్కరణలు, పేదవాడి కోసం సంస్కరణలు. ఆ పేదవాడిని వదిలిపెట్టి నేను సంస్కరణ చేస్తాను నాకెవరి కోసం? ఈ 10 మంది కోసం, 100 మంది కోసం చేయడం కాదు కదా. కానీ సంస్కరణలు చేయాలి. ఆ సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఉండే పేదవారికి లాభంగా కూడా ఉండాలి. 16%, 20% గ్రోత్ కాదు కావాల్సింది. పేదవాళ్ళని దోచేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలుగుతాము. అలాంటి వ్యవస్థకు నాంది పలకాలనేది నా ఆలోచన. రెండోది మీరు చూడండి, ఎప్పుడు కూడా ఈ దేశంలో మనకేమీ లేదు, మనం ఏమీ చేయలేము అనే పరిస్థితిలో ఉండేవాడు. ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత మీరు చెప్పిన ప్రకారం నేనే ఆ రోజు చొరవ తీసుకొని ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి విద్య ఎట్లుండాలి, పవర్ ఎట్లుండాలి, రోడ్లు ఎట్లుండాలి, అదే మరి ఆరోగ్యం ఎట్లుండాలి, లేకపోతే వ్యవసాయం ఎట్లుండాలి, ఇవన్నీ అధ్యయనం చేశాం. అందుకనే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చాం. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలతో సమానంగా ఇతర రంగాల్లో కూడా సంస్కరణ తీసుకొస్తే కాంప్రహెన్సివ్గా ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇది లాప్ సైడ్ అవుతుంది. ఒకే వర్గానికి లాభం వస్తుంది. మనం అనుకున్న ఫలితాలు సాధించలేము. కానీ మీరు ఇస్తున్న హామీలు చూస్తే ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ మరొకళ్ళు కానీ వాళ్ళ విమర్శలు ఎలా ఉన్నాయంటే, ఈ హామీలు మొత్తం అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదు, హామీలే కదా అమలు చేసే కాదు కదా, అందుకని ఇస్తూ పోతున్నారు, వాటిని ప్రజలు నమ్మటం లేదు అన్న ఒక విమర్శలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. నేషనల్ హైవేలో 6 లేన్ రోడ్డు, 4 లేన్ రోడ్డు వస్తుంది ఎవరన్నా అనుకున్నారా? నేను ప్రధానమంత్రి వాజ్పేయి గారికి 4 లేన్ రోడ్డు వస్తుందండి మనం వేయాలన్నాను. అది ఎట్లా వస్తుంది, ఎక్కడ సాధ్యం అవుతుంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నాడు. అప్పుడు నేను మలేషియా ఎగ్జాంపుల్ చెప్పి 2 కోట్ల జనాభా అండి మలేషియా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉంది, అది 6 లేన్ రోడ్డు ఉంది. ఇప్పుడు మన దేశ జనాభా 120 కోట్లు, మనం ఒక రోడ్డు వేసుకోలేమా? మీరు ఒక పని చేయండి, చెన్నై తడ, నాకు చెన్నై ఇచ్చాపురం నాకు వదిలిపెట్టండి, మా బార్డర్ అంతా, నేను ఒక రోడ్డు వేసి BOT కింద మీకు అప్పచెప్తాను, ఇది సాధ్యం అన్నాడు. సాధ్యం అని చెప్పాను. అప్పుడు మంత్రిని పిలిపించాను, నేను ఐడియాస్ ఇచ్చాను. BOT కింద మనం వేయడానికి వీలున్నాయి, బిగినింగ్లో మనకు కొంచెం పెట్టుబడి అవుతుంది,
తర్వాత ఆటోమేటిక్ దాంట్లో గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చెప్పాను. ఈరోజు ఏం జరిగింది? అదే జరిగింది. రెండోది, ఆ రోజు ఏమన్నారు నన్ను? సెల్ ఫోన్ నేను మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడ సాధ్యం అన్నారు. ప్రధానమంత్రి అన్నాడు వాజ్పేయి గారు ఒక మాట అన్నాడు, మనం బిఎస్ఎన్ఎల్ ఉంది, విఎస్ఎన్ఎల్ ఉంది, పబ్లిక్కి ఇలా షేర్ మార్కెట్లో ఉన్నారు, ఎట్లా అవుతుంది అన్నాడు. అన్ని దేశాల్లో ఇది జరిగింది. సమాచార విప్లవం వస్తుందని ఎవరు ఊహించరా, వచ్చింది. వాళ్ళకు ప్రీమియం పే చేసి అక్కడి నుంచి ప్రైవేటైజేషన్కి వెళ్ళారు. మనం కూడా పోవాలని చెప్పాను, ఒప్పుకున్నారు. హైదరాబాద్లో నేను అభివృద్ధి చేస్తున్నానంటే అందరూ ఏమన్నారు? నేను సింగపూరో, మలేషియానో, థాయిలాండో, చైనానో ఇవి కంపేర్ చేస్తే ఈయన అమాయకుడిగా ఉన్నాడు, వాళ్ళకు మనకు పోలిక ఎక్కడ, మన వాళ్ళతో పోటీ పడగలుగుతామా అని మాట్లాడారు. కడాను నేను వీళ్ళని నమ్మించడానికి ఎమ్మెల్యేలు ఆ దేశాలకు పంపించాను. పోయి తిరిగి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మీరు చేసింది బ్రహ్మాండంగా ఉందని చెప్పి అసెంబ్లీలో మాత్రం అపోజ్ చేశారు. అంటే రాజకీయాలు వేరే, వాస్తవం వేరే. అందుకే నేను ఏది చెప్పినా జరిగే పనులే చెప్పి. ఈరోజు మన రాష్ట్రంలో ఒకప్పుడు చదువు విషయం మీరు చూడండి, ఎంత వెనకాలన్నా అంటే వెనకాలన్నా. ఎలిమెంటరీ స్కూల్స్ లేవు, హై స్కూల్ లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, మెడికల్ కాలేజీలు లేవు. విద్య అంటే పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడు నేనేం చేశాను, మొత్తం అన్నీ పెట్టి ఒక పాలసీ తీసుకొచ్చి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్కి హై స్కూల్, మండల క్వార్టర్లో హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. ఈరోజు గర్వకారణంగా చెప్తాను, భారతదేశంలో 25 నుంచి 30% నాలెడ్జ్ అంతా మన రాష్ట్రంలో ఉంది. ఐఐఎంలు, ఐఐటీలు, లేకుంటే సివిల్ సర్వీస్ అన్నీ మనమే వస్తున్నాం. ఒక ఆలోచన ఇచ్చాం, ఈ చదువుకున్నాక ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించాం. నేను హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశా. ఎన్నేళ్ళు. కానీ హామీల అమలు చూస్తే ఆర్థిక వనరులు కొన్ని లక్షల కోట్లు అవసరం. మీరు అక్కడే పొరపడుతున్నారు. నేను 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటున్న ఎగతాళి చేశారు వీళ్ళు. నేను చెప్పింది ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ వస్తుందని విజన్ 2020 తయారు చేశా. అందులో ఏం చెప్పాను నేను? ప్రతి ఒక్క సంవత్సరం ఇంత గ్రోత్ ఉంటుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఈ విధంగా పెరుగుతుంది అని 20 ఏళ్ళకి చేసి మొత్తం పెట్టాను. పెడితే అందులో ఎగతాళి చేశారు, 1,00,000 కోట్లు అంటా, 1,00,000 కోట్లు అంటా అని. ఇప్పుడే రోసయ్య గారు కూడా ఆ రోజు ఎగతాళి చేశాడు. రాజు సెక్రటరీ ఇప్పుడు లేడు, ఆయన ఎగతాళి చేశాడు. ఇప్పుడు ఎంత? 1,60,000 కోట్ల బడ్జెట్. నేను చాలా స్పష్టత ఉన్నా, ఏది కూడా సాధ్యం. ఆ సాధ్యమైంది నేనేం ఆలోచిస్తున్నా అంటే, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అదే మరి రైతుల దృష్టిలో పెట్టుకొని, అందరి ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నేను ఈ అప్రోచ్ తీసుకున్నాను. సామాజిక న్యాయం ఈ దేశంలో సాధ్యం కాదని చాలామంది ఉద్దేశం. అంటే భూస్వాములు, పెత్తందారులు, కొన్ని కులాలు వీళ్ళే పెత్తనం చేయాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. అందుకే నేను ఒక రెవల్యూషనరీగా తీసుకొస్తున్నాను సామాజిక న్యాయం కోసం. ఇవన్నీ సాధ్యం అవుతాయి. నేను అనుకున్నది ఒక రోజులో కాకపోయినా కొంతకాలంలో ఇవన్నీ సాధ్యం. మమేకం చేయాలా, ఆ ఫలితాలు ప్రజలందరికీ చేరాలి, వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి తప్ప వెల్త్, సంపద కొంతమంది దగ్గరే ఉండి వాళ్ళు పేపర్ మీదనో బ్యాంకులో పెట్టుకుని ఆనందపడడం కరెక్ట్ కాదు. ఈ పాదయాత్రలో ముఖ్యంగా మీరు పట్టణ ప్రాంతాలతో పాటు అనేక పల్లె ప్రాంతాల్లో కూడా పర్యటించారు. కొన్ని వందల వేల గ్రామాలని సందర్శించారు, వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళారు, రైతుల కడగలను స్వయంగా చూడటం మీరు జరిగింది. వాళ్లతో మీరు ముచ్చటించారు, వారు మీతో ఎంతో ఆవేదనని వెలబోస్తున్నారు. కానీ వ్యవసాయ రంగం పట్ల మీకు సంస్కరణలు, పారిశ్రామిక రంగం పట్ల ఉన్నంత మక్కువ వ్యవసాయ రంగం పట్ల లేదు అన్న విమర్శలు ఇప్పటికీ వస్తే ఉన్నాయి. ఈ పాదయాత్రలో మీరు గమనించిన వ్యవసాయ రంగం కాదు ఇది, మీ దృక్పథంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? అంటే మనుషులు విమర్శించడం వేరే, మనుషులు చేయడం వేరే. అక్కడే నేను ఎప్పుడూ తప్పుపడుతున్నాను. ఈ రాజకీయ పార్టీలకు ఎవరికి అవగాహన లేదు, రాజకీయాలే అవగాహన లేదు. ఈరోజు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకుడికి అవగాహన ఉంది? క్షేత్రస్థాయిలో పరిపాలన ఎవరికి అవగాహన ఉంది? ఎక్కడైనా ఒక ఫలితం ప్రొడ్యూస్ చేశారా? ఓకే. పిల్ల కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడైనా పంచాయతీ బోర్డు అధ్యక్షులైనా అయ్యారా? వాళ్ళు నన్ను విమర్శిస్తారు. మిగిలిన పార్టీలు ఎప్పుడైనా వీళ్ళు ఒక బాధ్యత తీసుకొని ఏమైనా చేశారా? మాట్లాడడం తప్ప ఎప్పుడు లేదు కదా. వీళ్ళు మాట్లాడడం ఏంటి? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయం తెలుగుదేశం పార్టీ బాగా చేశాం. అయితే వ్యవసాయం ఒకటే కాదు, మీ పిల్లలు ఎప్పుడూ కూలీలుగా లేకుంటే రైతులుగానే మిగిలిపోవడం కాదు, మీరు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, బాగా చదివించండి అని చెప్పాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.
అందరూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వ్యవసాయ కుటుంబంలో వచ్చారు, పేదోళ్ళు కూలోళ్ళు వచ్చారు. వాళ్ళని డాక్టర్లుగా చేయాలి, ఇంజనీర్లుగా చేయాలని నన్ను ఎగతాళి చేశారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? రైతును రైతుగానే మిగిలిపెట్టాలి. వీళ్ళు చేసిన పని ఏంటి? రైతును రైతుగా కూడా మిగిలిపెట్టాలి, కూలీగా తయారు చేశారు. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన SCZలు, వీళ్ళు తీసుకొచ్చిన జలయజ్ఞం, వీళ్ళు చేసిన తప్పుడు విధానాలు అన్నిటి వల్ల రైతులు చితికిపోయి అందరూ అప్పుల పాలైపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నాశనం అయిపోయారు. ఇప్పుడు మళ్ళా వ్యవసాయాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే నేను నిర్దిష్టంగా వచ్చాను. కావాలని నా మీద వేరే విమర్శలు చేయలేక నేను వ్యవసాయం దండగన్నాను అన్నారు. ఎక్కడన్నారు? ఎవడు చెప్పడు. ఏం చేశారు? ఎవడు చెప్పడు. ఆ రోజు ఎంత DAP బస్తా, ఆ రోజు పొటాష్ ఎంత, ఈరోజు ఎంత పెరిగాయి? 300% వ్యవసాయ ఖర్చులు పెరిగితే 30% మీరు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెట్టి మీరు మాట్లాడతారు. SCZలు ఆ రోజు ఇంత ఇదిగా ఎవరన్నా లాక్కున్నామా? ఎప్పుడూ లేదు. సాగునీటి సంఘాలు పెట్టాం, ఏమైనాయి? రైతు మిత్ర పెట్టాం, ఏమైనాయి? ఆ రోజు రైతులకు అన్ని విధాలా ఏమేం చేయాలని అన్నీ చేసి విత్తనాలు, ఎరువులు, లేకపోతే సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఎక్స్టెన్షన్ అన్నీ చేస్తే ఇప్పుడు ఏం చేశారు? రాజశేఖర్ వచ్చి రైతు వాళ్ళ ఆదర్శ రైతు అనే పేరు పెట్టి మొత్తం అధికార వ్యవస్థని, ఎక్స్టెన్షన్ స్టాఫ్ అంతా తీసి పారేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే వాళ్ళకు ప్రాపర్గా చెప్పే వ్యవసాయ అధికారులు కూడా ఫీల్డ్లో లేరు. ఇవన్నీ ఈ మధ్య నేను పోయినప్పుడు అడిగారు, ప్రజల్లో ఒక మాట అడిగారు, మీరు ఇవన్నీ ఉన్నాయి, మీరు ఏమంటారు చెప్పని వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఏ వ్యక్తి వచ్చి మీరు దీనికి పంట ఈ తెగులు వస్తే ఏ మందు కొట్టాలని చెప్పిన నాదుడు లేడు, ఈ పొలానికి ఎరువు వేయాలని చెప్పిన నాదుడు లేడు. ఎవరు చెప్తున్నారు మీకు? కొట్టోడు చెప్తున్నాడు. ఆ కొట్టు పెట్టుకున్నాడు ఏం చెప్తాడు? వాడి దగ్గర ఉన్న మందు అమ్మిస్తాడు. ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ కుప్పగూలిపోయింది, విస్తరణ పూర్తిగా దెబ్బతినింది. చైనా ఈ దేశాల్లో ఒక్కొక్క ఎకరాకు 60-70 బస్తాలు, ఇంకా 100 బస్తాలకు వెళ్ళిపోతా ఉంటే, ధాన్యం 100 దాటిపోతా ఉంటే మీరు ఇవన్నీ మాట్లాడుతూ విమర్శలు చేస్తూ కువిమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నారు. మీరు అవినీతి గురించి కూడా చాలా మీ పాదయాత్రలో దాదాపు ప్రతి చోట చెబుతూ వస్తూ ఉన్నారు. కానీ ఒకసారి మనం విమర్శకులను కానీ బయట ఉన్న పరిస్థితులను కానీ గమనించితే అవినీతి చేయని వాళ్ళు ఎవరు? ఎంతో అంతో అందరూ చేశారు. కొద్దిగా ఎక్కువ తక్కువ మాకేదో లాభం చేసే వాళ్ళని ఎంపిక చేసుకుందాం తప్పితే అవినీతి పరులంటూ ఎవరిని కూడా పక్కన పెట్టే పరిస్థితి లేదు అన్న ఒక వాదన వినపడతా ఉంది. ఎందుకు ఆ రకమైన దృక్పథం ప్రజల్లో నెలకొంది? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో, అవినీతి పరులు కొంచెం వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని తెలివితేటలు ఉపయోగించారు. ఆ తెలివితేటలు ఏంటి? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేపర్ పెట్టారు, టీవీ పెట్టారు, ప్రతిరోజు ఓదరు కొడుతూ వస్తున్నారు. 1,00,000 కోట్లు దోచుకొని వాళ్ళు ఇచ్చింది పీనట్స్, బొరుగులు చెరుగులు ప్రజలకు పంచి అది గొప్పగా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. దాంతో ప్రజలు కూడా ఒక్క స్థాయిలో ఒరే ఏంది అని కొంచెం ఆలోచించే పరిస్థితికి వచ్చారు. వాస్తవాలు చెప్పకపోతే మంచి కూడా చెడుగా చిత్రీకరించే పరిస్థితి వస్తుంది. దానికే నా పాదయాత్ర ఉపయోగపడింది. రెండోది, అందరూ అవినీతి పరులు ఎవరు కాదు అనేది కూడా వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చిత్రీకరించిన పరిస్థితి. నేను అడుగుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజల్లో అటువంటి ఆలోచన లేదంటారా? అంటే ఉంటుంది, బిగినింగ్లో ఉంది, ఇప్పుడు అది పటాపంచలైంది. అవినీతి అంటే ఒకప్పుడు ఏదో ఒక మనిషి ఇంకో మనిషికి ఇచ్చే డబ్బు ఇటువంటివి ఉండేది, ఏదో అక్కడ ఇక్కడ కాస్త ఆస్తులు బదలాయించడం లాంటివి తప్పితే. కానీ ఇప్పుడు జరుగుతున్నది వనరుల దోపిడీ జరుగుతూ ఉంది. ఈ వనరుల దోపిడీని ఎలా ఆపాలా, వీటి మీద మీరు పాదయాత్రలో ప్రజల్ని ఏ రకంగా స్పందింపజేశారు? అంటే నేనేమంటానంటే, ప్రజలు ఏమనుకుంటారంటే నేను ఇచ్చే డబ్బులే దోపిడీ అనుకుంటాడు, అతను ఖర్చు పెట్టేదే అతని డబ్బులు అనుకుంటాడు. ఇలాంటి ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి, వాళ్ళకి తెలియక. లేకపోతే 200 రూపాయలు ఇస్తే ఓయమ్మ అబ్బా ఆ దేవుడు ఇచ్చాడు 200 రూపాయలు అనుకుంటారు. ఇలాంటివి పెట్టి ప్రచారం చేసేసారు. అందుకని ఒకప్పుడు రాజకీయ చైతన్యం వెంట తీసుకొచ్చాము, ఇప్పుడు ప్రజల్లో అన్ని రంగాల గురించి చైతన్యం తీసుకురావాలి. నేను ఆ ఎక్సర్సైజే స్టార్ట్ చేశాను. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల్లో ఇప్పుడు ఏవైతే వనరుల దోపిడీ ఎట జరిగింది, సహజ వనరుల దోపిడీ ఎట జరిగింది, జలయజ్ఞం ఎట ధనయజ్ఞం చేశారు, లేకపోతే ప్రైవేటు భూములు కొట్టేసి ఎట డబ్బులు సంపాదించేశారు, ప్రతి ఒక్క దానికి డబ్బులు ఎట్ట వసూలు చేస్తున్నారు, ఇవన్నీ విడమరిచి చెప్పగలిగాం. కొంతవరకు బాగా వెళ్ళింది కాబట్టి ప్రజల్లో రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ దొంగల మాట నమ్మే పరిస్థితి లేదు.
నేను అందుకనే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, నా విషయం కూడా చెప్పాను. నా మీద 35 సార్లు రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. 50 మంది జడ్జిలు విచారించారు. 25 ఎంక్వైరీలు వేశాడు. అదే మరి మా నాయకుడు ఎన్టీ రామారావు గారి పైన వేశారు. ఏం చేశారు? ఏమి చేయలేకపోయారు. ఎందుకు? మేము ఎక్కడ తప్పు చేయలేదు, నిప్పులాగా బ్రతికాం. ఈ విషయమే నేను డిబేట్ పెట్టాను. అప్పుడు ఒప్పుకున్నా, మనిషి కష్టపడి సంపాదించుకోవడంలో తప్పు లేదు. అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి లేకుంటే ఫండ్స్ పేరుతో పనులు చేసి సంపాదించడం తప్పు. ఆ విషయమే ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు కామన్ మ్యాన్, సామాన్య ప్రజానికానికి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది, వాళ్ళ కామన్ సెన్స్ ఉంది. ఆ కామన్ సెన్స్ పనిచేపిస్తుంది. అది అప్రోపరియట్ టైంలో నాయకుడు అనేవాడు అది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళకి అర్థం అవుతుంది. మంచి చెడుని, ధర్మాన్ని అధర్మాన్ని, నీతి అవినీతికి వ్యత్యాసం చేసే పరిస్థితి కామన్ మ్యాన్కు ఉంది. నాకు అచిత్రమైన విషయం వచ్చిన, భూముల్ని దారదత్త విషయం వచ్చిన, ఎస్సీజెడ్స్ విషయం వచ్చిన, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రారంభమైనవి. వారు ప్రారంభించిన వాటిని మేము కొనసాగించాం తప్పితే మరొకటి కాదు అని ఇటు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానివ్వండి, ప్రస్తుతం ఉన్న వైకాపా నాయకులు కానీ చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా దొంగిలించుకుపోతా ఉంటే ఎవరైనా కనబడిస్తే దొంగ అరుస్తాడు. ఎందుకు? తప్పించుకోవడానికి. వీళ్ళు ఏమారని చూస్తే వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితి చేస్తున్నారండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని జైల్లో పెట్టినా కూడా ఇంకా తప్పుడు మాట్లాడుతున్నారంటే ఎవరిని ఫూల్ చేయాలని, ఎవరిని మోసం చేయాలని, ప్రజల్ని మోసం చేయాలి. అది జరగదు. ఏదైతే ఈ దొంగలు తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారో అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. ఈరోజు మీ కష్టాలన్నిటికీ కారణం అవినీతి, మీ కష్టాలన్నిటికీ కారణం అసమర్థత, వీళ్ళ చేతగానితనం అని చెప్పగలిగారు. వాళ్ళు కూడా నమ్మే పరిస్థితికి వచ్చారు. అందరూ నమ్మారంటారా? అది వేరే. ఏ సమాజంలో కూడా అందరూ నమ్ముతారని కాదు. మనం ప్రజల్ని, మెజారిటీని నమ్మించి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే చేశాను. సో పాదయాత్ర అవినీతికి సంబంధించినంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టే మీరు భావిస్తున్నారు? 100% తీసుకెళ్లాను. ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు. ఇది రాబోయే రోజుల్లో ఫలితాలు వస్తాయి. పార్టీ విషయానికి కదా, 2004లో పార్టీ ఓటమి చెందిన తర్వాత, మళ్ళీ 2009లో కూడా ఓటమి చెందిన తర్వాత పార్టీ బాగా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కనుక ఏదో ఒక టర్న్ అరౌండ్ పార్టీకి తీసుకురావాలి, ఆ పార్టీ ప్రతిష్టకు కానీ పార్టీ బలానికి కానీ. దానికే చంద్రబాబు నాయుడు గారు ఈ యాత్ర ప్రారంభించారు అన్న వర్గాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాదయాత్ర మూలంగా పార్టీకి మనగూడిన ప్రయోజనం ఏంటి? 2 విషయాలు ఇక్కడ. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పాదయాత్ర. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ప్రజల మనోభావాలు రిఫ్లెక్ట్ చేయడం కోసం పనికొచ్చేది. అంతేగాని నేను పార్టీ కోసమే పాదయాత్ర చేయలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రజలకు విషయాలు చెప్తాం, వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి ఓట్లు వేయించి గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళా వాళ్ళకి ఏం చేయాలో చెప్పే బాధ్యత రాజకీయ పార్టీ పైన ఉంది. కాబట్టి అది ఇష్యూ కాదు ఇక్కడ. ప్రజలు ఏవైతే కష్టాల్లో ఉన్నారో, ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఒక బాధ్యత కలిగిన సీనియర్ నాయకుడిగా నేను ప్రజల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నా ప్రయత్నం నేను చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నమే చేశాను. ఈ ప్రయత్నంలో మా కార్యకర్తలందరూ భాగస్వాములు అయ్యారు కాబట్టి వాళ్ళ ఉత్సాహం పెరిగింది. పెరిగిన తర్వాత వాళ్ళలో కూడా నమ్మకం పెరిగింది. ముందుకు దూసుకుపోతున్నారు. సో ఆటోమేటిక్గా పార్టీకి పాదయాత్ర ఉపయోగపడుతుంది, మంచి ఉత్తేజాన్ని కలిగించే ప్రజలకు ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చేసింది ప్రజల కోసం, అధికారం కోసం కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చూడని అధికారం లేదు. నేను ఈ వయసులో ఇంత రిస్క్ తీసుకున్నానంటే నేను 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాను. అదేవిధంగా దేశ రాజకీయాలను శాసించాం, గవర్నమెంట్లు ఏర్పాటు చేశాం. ఎవ్వరూ లేనంత సమయం ముఖ్యమంత్రికి 9 ఏళ్ళు ఉన్నాను. 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు కాదు. నన్ను నడిపించింది పేదవాళ్ళ కన్నీళ్లు నడిపించాయి, వాళ్ళ బాధలు నడిపించాయి, వాళ్ళ సమస్యలు చూస్తే మనసు చెలించిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళే నడిపించారు. తెలుగుదేశం పార్టీ వయసు 30 సంవత్సరాలు. కానీ పార్టీ వ్యవహార శైలిని ఒకరిగా చూస్తే ఎన్టీ రామారావు గారి తర్వాత మీరు ఈ బాధ్యతను స్వీకరించి పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు. కానీ ఇంకా ప్రతి విషయానికి కూడా పార్టీ అధినేతే ముందుకు రావాలి, పార్టీ అధినేతే ముందుండాలి, పార్టీ అధినేత లేకుంటే అక్కడ ఏమీ జరగదు అన్న భావన బాగా కనపడుతూ ఉంది. ఎందుకని ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీ పటిష్టంగా డెవలప్ చేయలేదని భావిస్తున్నారా మీరు? అది కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కల్చర్లో కొన్ని డిఫరెన్స్ వస్తాయి.
మీరు 82 వరకు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఒక పార్టీని ఏర్పాటు చేయలేకపోయారు. ప్రయత్నాలు జరిగాయి. చెన్నారెడ్డి, సంజయ్ రెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, ఎన్జే రంగా వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు. మళ్ళా కాంగ్రెస్లో గెలిచిపోయారు. ఒక్క ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలిగారు. 2004 వరకు మాకు కాంగ్రెస్ పార్టీకే పోరాటం. వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే మాకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు వచ్చింది. 2009 రెండోది 2004 వరకు నీతివంతమైన రాజకీయాలు జరిగాయి. ఎప్పుడు కూడా అవినీతికి ప్రాధాన్యత రాలా. కాంగ్రెస్ పార్టీ కూడా బరిదెగించలే. అప్పుడు చిన్న చిన్న తప్పులు చేశారు, డబ్బులు తిన్నారు, అది వేరే కదా. కానీ మేము మెరుగైన పరిపాలన ఇవ్వగలిగాం, మెరుగైన విలువలతో కూడా పాలన ఇవ్వగలిగాం. వాళ్ళు అది కూడా ఇవ్వలేకపోయారు. అవన్నీ జరిగాయి. 2004 నుంచి బరిదెగించి ఇవన్నీ కుంభకోణాలు చేసి రాష్ట్ర సంపద లూటీ చేసి మళ్ళా ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఒక్కొక్కడు 100, 500, 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు గెలిపారు. అది చూసిన తర్వాత మా వాళ్ళు బెంబేలెత్తిపోయారు. ఎట్లా ఫేస్ చేయాలా? మనం ఫేస్ చేయగలుగుతామా? ఎలక్షన్ల డబ్బులు, లేకుంటే ఎక్కడ చూసినా డబ్బులు ఏంటని బాధపడ్డారు, భయపడ్డారు. అది ఓవర్కమ్ అయ్యాం. దాన్ని ఓవర్కమ్ అయ్యామంటే మా క్యారెక్టర్తో ఓవర్కమ్ అయ్యాం, మా నీతి నిజాయితీతో ఓవర్కమ్ అయ్యాం. అది ఇప్పుడు ప్రజల్లో గుర్తింపు వస్తాం. ఇప్పుడు లీడర్స్లో కూడా నమ్మకవచ్చు. మళ్ళీ 2009 నుంచి ఏమైంది? ట్రయాంగిల్ ఫైట్ వచ్చింది. ట్రయాంగిల్ ఫైట్ వచ్చినప్పుడు మేము ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. మా వాళ్ళు కూడా కొంతమంది సీనియర్స్ అయ్యారు. సీనియర్స్ అయినప్పుడు ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. 30 ఏళ్ళ కుర్రాడికి 70 ఏళ్ళ వయసు ఉన్న ఆలోచన విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాడీ కోఆపరేట్ చేయదు, మైండ్ కోఆపరేట్ చేయదు, ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు రీకండిషన్ చేసుకుంటూ దూసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన కార్యకర్తల బలం ఉంది. కానీ ఇటు తెలంగాణ వైపు చూసినా, ఇటు రాయలసీమ వైపు చూసినా, ఇంకెక్కడ చూసినా నాయకులు పార్టీ నుంచి జారుతా ఉన్నారు, వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళకి పార్టీ పట్ల కాన్ఫిడెన్స్ ఉండటం లేదు? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, తర్వాత కూడా పార్టీ గెలిపించిన శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ పార్టీతో ఉండి కొనసాగటానికి ఎందుకు వాళ్ళకి ఇది కావట్లేదు? మీరు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒకసారి చూస్తే సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బలంగా ఉంటాం. ఏ పార్టీకి ఆ బలం లేదు. లీడర్స్లో ఒక పొరపాటు ఉంది. ఫస్ట్ నుంచి మీరు చూడండి, 84 ఒక్క సంవత్సరమే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. వస్తానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రబంతే మంత్రి పదవులు వస్తాయి, డబ్బులు వస్తాయంటే వెళ్ళిపోయారు. అప్పుడే ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా డిస్మిస్ చేస్తే 1 మంత్ ఒక నెల పోరాడి మళ్ళా ప్రజలే ముందుకు వచ్చి, కార్యకర్త ముందుకు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వచ్చింది. అది ఇందిరాగాంధీ జీవితంలో మొదటిసారి జరిగింది. అక్కడి నుంచి అనేక సంక్షోభాలు వచ్చాయి. నాయకులు కొంతమందికి అభద్రతాభావం, అది వారి స్వార్థం, ఈ రెండు పెట్టుకున్నారు. 30 ఏళ్ళు పార్టీలో ఉండి పదవులు అనుభవించి పార్టీలో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన నాయకుడు కూడా టకామని కులము, డబ్బులు దీనికి అమ్ముడుపోయే పరిస్థితి వచ్చారంటే విలువలు తగ్గినాయి. కాబట్టి అది నాయకుల్లో ఉంది, ప్రజల్లో లేదు, కార్యకర్తలు లేదు. వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అందుకనే ఆ క్షణికమైన ఈ ప్రలోభాలకు లోనైన అందరూ నాయకులు చూడండి చరిత్రలో మళ్ళా ఇర్రెలవెంట్ అయిపోయారు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. 2009 తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చూస్తూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, ఆ తర్వాత కోస్తా రాయలసీమలో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ పార్టీ ఓటమి చెందుతూ వచ్చింది. మీరు అనంతరం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఈ 2 ప్రాంతాల్లో పార్టీని పూర్తి స్థాయిలో దానికి ఒక పునరుత్తేజం, ఉద్యమం ఇవ్వడానికి మీరు చేస్తున్న కృషి ఏమిటి? అది సాధ్యమవుతుందని భావిస్తున్నారా? అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్ని ఎప్పుడు ఎల్లవేళలా మోసం చేయలేము. ఆ రోజు మోసం చేయగలిగారు. చేసిన తప్పుడు పనులు చేసి ఇక్కడ పిల్ల కాంగ్రెస్ వీళ్ళు ఏం చెప్పుకున్నారు? నన్ను కావాలని జైల్లో పెట్టారు అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ వాస్తవాలన్నీ వస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ రాను రాను ఇంకా కూడా బలహీనం అయిపోయి ఎలక్షన్లో పోటీ చేయగలుగుతారా అనే పరిస్థితికి వస్తారు. ఎప్పుడైనా సరే అది ఆ వాస్తవాలు చూసినప్పుడు వస్తుంది. 2, అవతల ఉండే పార్టీ ఇతను సానుభూతి ఉపయోగించుకున్నాడు, అవతల సెంటిమెంట్ ఉపయోగించాడు. సెంటిమెంట్ ఉపయోగించి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ఓటు సంపాదించాలనుకున్నారు. ఆ పార్టీ చరిత్ర చూడండి, బై ఎలక్షన్లకు ఉపయోగపడే పార్టీ తప్ప జనరల్ ఎలక్షన్లకు ఉపయోగపడే పార్టీ కాదు. 2004 కాంగ్రెస్తో పెట్టుకున్నారు, 55 సీట్లు తీసుకున్నారు, గెలిచింది 25 గెలిచారు.
25 అయ్యారు. మళ్ళా ఉండింది 7 మంది 8 మంది ఉన్నారు ఎలక్షన్ వచ్చేలో. మాతో పెట్టుకున్నప్పుడు 45 ఇస్తే గెలిచింది 10. ఇవన్నీ కూడా చరిత్రలో ఎప్పుడూ ఆ పార్టీ గెలిచింది లేదు. కాబట్టి ఇప్పుడు బలహీనం అవుతున్నప్పుడు ప్రలోభాలు పెట్టి ఎవరినో ఒకరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు రెండు పార్టీలు, ఏదో మాకు ఇంకా మనుషులు ఉన్నారని. అవన్నీ ఎన్నికల్లో పనిచేయవు. రేపు ఎన్నికల్లో మీరే చూస్తారు, రెండు పార్టీలు కూడా బలహీనం అయిపోతాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకో వాళ్ళకే పోటీ ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇది రాష్ట్ర రాజకీయాలు పరిస్థితి. పొత్తులు ఎలా ఉండబోతున్నాయని భావిస్తున్నారు? మాకు కమ్యూనిస్టులతోనే ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమి ఆ విషయాల గురించి మాట్లాడడం లేదు. కలిసి వచ్చే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చే ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామన్నారు. సరే, మహిళలు యువకులు వీళ్ళు పక్కన పెట్టి, కానీ రిజర్వేషన్లు పోను ఉన్న సీట్లలో 100 సీట్లు ఇవ్వటం అనేది సాధ్యమవుతుందా? ఎలా దీన్ని మీరు ఆ సమతుల్యతను ఎలా సాధిస్తారు? డెఫినెట్గా ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ ఉద్దేశంతో చాలా స్పష్టంగా డిక్లరేషన్లో 100 సీట్లు ఇస్తాను. నేను ఇప్పటి నుంచి ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. తప్పకుండా 100 సీట్లు ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను, ఇస్తాం. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి జాతీయ రాజకీయాల దీనికి వస్తే గతంలో నేషనల్ ఫ్రంట్ ద్వారా కానివ్వండి, అనేక సందర్భాల్లో కానివ్వండి, మీకు దీని పట్ల అవగాహన కానివ్వండి, చాలా ముఖ్యమైన పాత్ర జాతీయ రాజకీయాల్లో మీరు పోషించడం జరిగింది. కానీ ఇటీవల యూపీఏ తప్పితే ఎన్డీఏ, ఈ రెండింటికి తప్ప దేశాన్ని పాలించే సమర్థత మిగతా ఫ్రంట్లకు కానీ పార్టీలు కానీ లేవు అన్న విమర్శలు రెండు వైపుల నుంచి వస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ఒకప్పుడు కాంగ్రెసే ఈ దేశాన్ని పరిపాలిస్తుందని చెప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ రావడం, ఎన్టీ రామారావు గారి చొరవతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైన తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ వచ్చి వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 96లో కూడా ఆ రోజు కాంగ్రెసే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ రోజు నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ రాదు, మళ్ళీ కొన్ని పార్టీలు కలిసి దేశంలో కొత్త వ్యవస్థని, కొత్త రాజకీయాలకు నాంది పలుకుతామని చెప్పాను. అదే జరిగింది. అది యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. అదే మరిగా తర్వాత ఎన్డీఏ వచ్చారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కీలకంగా వాళ్ళకి సపోర్ట్ చేశాం. ఫస్ట్ 12 అయినా మళ్ళా 30 దగ్గర మా వాళ్ళు 28 మంది, వాళ్ళు ఒక 5-6 మంది, మొత్తం కలిసి 35 మంది మన రాష్ట్రం నుంచి వచ్చారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ రాజకీయాల్లో మేజర్ రోల్ ప్లే చేశాం. ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఎవరూ కాదనలేరు. 35 పార్లమెంటు సీట్లు వచ్చి 84లో దేశంలో ప్రధాన ప్రతిపక్షం. అప్పుడు బీజేపీ 2 సీట్లు. ఆ 2 సీట్లో మనది ఒక సీట్ ఇచ్చాం. ఏది హనుమకొండ ఒక సీట్ వచ్చింది. ఇవన్నీ మీరు చూస్తే ఈరోజు సర్వేలు కానీ దేశంలో ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పడిపోతా ఉంది. బీజేపీ పికప్ కావడం లేదు. అల్టిమేట్గా మళ్ళా ప్రత్యామ్నాయంగా 3వ కూటమి వస్తుందనేది సర్వత్రా అందరూ ఆమోదించే విషయం. నాయకుడు ఎవరు లీడ్ చేస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. పాదయాత్ర విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్ర విషయంలో ముఖ్యంగా మీరు దాదాపు 16 జిల్లాలు తిరిగారు. అన్ని ప్రాంతాల, ఇటు ఎంతో గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతాలు, కాస్త వెనుకబడ్డ ప్రాంతాలు, బాగా వెనుకబడ్డ ప్రాంతాలు లాంటివి కూడా చూశారు. ప్రజలు నుంచి ఎటువంటి డిమాండ్లు అధికంగా ఉన్నాయి? మీరు ఏంటంటే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి మార్పుకు దోహదం చేసింది పాదయాత్ర. నేను ఎప్పుడూ ప్రజలతో ఉన్నాను. 35 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో లేని సందర్భమే లేదు. అదే కాకుండా నేను కీలకమైన రాజకీయాల్లో ఉన్నాను. 31 సంవత్సరాలు ఒక పార్టీ లీడర్గా, ముఖ్యమైన మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు అన్ని విధాలా సహకరిస్తూ ఉండడం కానీ, అన్ని ఎన్నికల్లో భాగస్వాములు కానీ, అన్ని పాలసీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం. ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉండడం, అపోజిషన్ లీడర్గా ఉండడం ఇవన్నీ చేశాను. ఈ యొక్క గవర్నమెంటు ఏదైతే వచ్చిందో ఒక మంచి సమయంలో, ప్రజలకు మేలు చేయవలసిన సమయంలో, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఒక ఊపందుకున్న సమయంలో, వనరులు పుష్కలంగా వచ్చిన సమయంలో, ఆర్థిక వనరులు కానీ అన్నీ కూడా వచ్చిన సమయంలో వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం వల్ల ప్రజలు చితికిపోయారు. ఒకసారి వాళ్ళు చూస్తే ఏడుపు వస్తుంది. ఈరోజు ఏ రైతు కూడా వ్యవసాయం చేయాలంటే సాహసం చేసే పరిస్థితులు లేడు.
కాబట్టి ఇవన్నీ నేను చూసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఏ విధంగా బాగు చేయాలి అనేది అనునిత్యం 7 నెలలుగా నా మైండ్లో కదిలిస్తున్నట్టు చూశాను. వాళ్ళ పరిస్థితులు చూశాను. దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నాకుండే అనుభవం, నాకుండే ఎక్స్పోజర్, లేకుంటే నాకుండే అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిపాలనలో ఉండే అనుభవం, ఆ అనుభవంతో ఏం చేయాలని అనునిత్యం నేను ఆలోచిస్తున్నా. నా మైండ్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే కొన్ని పాలసీలు ఇచ్చాను. వ్యవసాయ రుణమాఫీ వ్యవహారానికి వచ్చినప్పుడు దాదాపు 56,000 కోట్ల రూపాయలు మాఫీ చేయవలసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఆర్థికంగా పెనుభారం అవుతుందని మీరు భావించట్లేదా? నేనేమన్నానంటే చాలా స్పష్టంగా చెప్పాను. అప్పు అనేది ఎవరో ఒకరు కట్టాలి. రైతులు కట్టుకోవడమా, ప్రభుత్వం కట్టడమా? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలతో ఎన్నుకోబడింది ప్రభుత్వం. వాళ్ళు ఈరోజు అప్పుల బాధతో కుంగిపోయారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఇవ్వాలి, ఒక హోప్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రుణమాఫీ చెప్పాను. వాళ్ళల్లో కూడా కొంచెం సందేహాలు ఉంటే అవన్నీ క్లారిఫై చేశాను. ఒకటి, సన్నకారు చిన్నకారు పెద్ద రైతులనే కాకుండా అందరికీ వర్తిస్తాం. రెండోది, కొంతమంది అప్పు చేసో ఏదో ఒకటి చేసి అప్పులు కట్టారు, వాళ్లకు రాదు అంటే లాస్ట్ టైం అదే జరిగింది. అట్లా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ బెనిఫిట్ వచ్చే విధంగా నేను కార్యక్రమాన్ని చేపడతానని చెప్పాను. దానికి నేను కమిటెడ్గా ఉన్నాను. రుణభారం రైతులకు తగ్గించడం ప్రధాన ధ్యేయం, అది చేస్తాను. ఇటీవల కాలంలో ముఖ్యంగా మహిళల పట్ల పెరుగుతున్న అత్యాచారాలను ఒకసారి చూస్తే మనసు కలిసివేసే సంఘటనలు మనకు కనపడతా ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా దౌర్జన్యాలకి దాష్టికాలకి పాల్పడుతూ ఉన్నారు. సో ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుంది? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి? ఎప్పుడు కూడా ఒక లీడర్ని వాచ్ చేస్తూ ఉంటారు. దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా లీడర్స్. వాళ్ళకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. రాష్ట్రానికి స్టేట్కే అధికారం లేకపోతే, దేశానికి అధికారం లేకపోతే వ్యక్తులకు ఉంటాయా? ఉండవు. కానీ ఆ అధికారాలు ఉపయోగించడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. నమ్మకాన్ని కలిగించడంలో ఫెయిల్ అయ్యారు. అదే మాదిరిగా దోషులు శిక్షించడంలో ఫెయిల్ అయిపోయారు. దీనివల్ల మహిళల అభద్రతాభావానికి వెళ్ళింది. దానికి తగినట్లు సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు చూసినప్పుడు మనసు కలిచివేసి ఇంకా భయంకరంగా భయం వేస్తుంది. ఒక ప్రభుత్వం అనేది ఉదాసీనంగా, అదే తెలుగుదేశం పార్టీ టైంలో ఎప్పుడు ఇలాంటి రాలేదు. ఆడవాళ్ళపైన ఎక్కడ అత్యాచారం లేదు. ఉన్నా కూడా డెమాన్స్ట్రేట్గా ఒక్కరైతే అక్కడి నుంచి ఫర్మ్గా యాక్షన్ తీసుకున్నాం. మీకు అధికారం లేదా? ఒక 2-3 ఉరేస్తే ఏమవుతుంది? పెట్టండి డెమాన్స్ట్రేట్గా, ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టండి, 15 days టైం ఇవ్వండి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్ని కలిస్తే ఇది అసాధ్యమా? ప్రధానమంత్రి పోయి అడగచ్చు ఎవరిని? న్యాయమూర్తిని, చీఫ్ జస్టిస్ని. ఈ మారిగా ఉంది, ప్రజల్లో నమ్మకాలు పోతున్నాయి, మీరు ఒక ప్రత్యేకమైన జడ్జిని ఇవ్వండి, ఇది మేము చట్టం కావాలంటే ఇది తీసుకొస్తాం అని చెప్పి చట్టాన్ని తీసుకుని స్పెషల్ సెషన్ పెట్టండి, ఒక రోజులో చట్టం చేయండి. చట్టం కూడా ఏమాత్రం పనిచేయదు. చట్టాలు పేపర్లో ఉన్నంత వరకు ఏమీ జరగదు. చట్టాన్ని అమలు చేసేది ఎవరు? మళ్ళా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అమలు చేయడంలో సరిగా చేయకపోతే ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రధాన ప్రచారాస్త్రం ఏదైతే మేము ఈరోజు చెప్తున్నామో 1-2 ఇష్యూస్ కాదు, మేజర్ ఇష్యూస్ అన్నీ వచ్చాయి. తెలుగు జాతి పూర్వ వైభవాన్ని సాధించుకోవడం ప్రధానమైనటువంటి ఇది. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం చాలా ముఖ్యం. అందరి సమస్యల పరిష్కారం కావాలంటే ఒక సుస్థిరమైన పాలన, సుపరిపాలన, సమర్థవంతమైన పాలన, నీతివంతమైన పాలన ఒక్క తెలుగుదేశం పార్టీ ఇవ్వగలుగుతాం. ఈ స్లోగన్ తెలియబోతాం. మిగిలిన విషయాలు, రుణమాఫీ, మహిళలకు ఏం చేస్తున్నాం, బీసీ డిక్లరేషన్, అవన్నీ అందులో వస్తాయి. అదే మరిగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు కొట్టేయడం, ఉపాధి, ఇవన్నీ మిగిలినట్టు వస్తాయి. మొత్తం పాదయాత్రలో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన సమాజాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నేను పోయినప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ పరిస్థితులు, కళ్ళ నీళ్లు పెట్టుకొని వాళ్ళు పడే తపన, బాధ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చూస్తే నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అవన్నీ చూసినప్పుడు ఏంటి ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితులు, ఎక్కడికి పోతున్నాం అనే ఆవేదన, తపన, ఇవన్నీ నాకు ఈ 7 నెలలు నేను ప్రజల్లో అయిపోయినాక పరివర్తన, వాళ్ళ బాధలు చూసిన తర్వాత ఎట్లా దీన్ని ఆదుకోవాలని 7 నెలలు నేను రాత్రి పగలు ఆలోచించాను. ఒక పక్క పిల్లల్లో ఉత్సాహం, మేము ఏదైనా చేయగలుగుతామని ఒక ధైర్యం పిల్లల్లో ఉంది.
కానీ వాళ్ళకు సరి అయినటువంటి హెల్పింగ్ హ్యాండ్ లేకుండా సరైన వాతావరణం లేకుండా వాళ్ళు దెబ్బతింటున్నారు. పెద్దవాళ్ళల్లో ఏంట్రా మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి, నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఇన్ని కష్టాలేంటి, ఎప్పుడు రాని కష్టాలు వచ్చాయి. ఒక ఊర్లో ఒక అతను అడిగాడు, సార్ మేము పనిచేస్తున్నాం, రోజంతా పనిచేస్తే కుటుంబానికి తిండి పెట్టలేకపోతున్నాం, కడుపు నిండా తిండి లేదు, పౌష్టికాహారం లేదు. రెండోది కంటి నిండా నిద్ర. ఇది బానిస బ్రతుకు కాకపోతే ఏ బ్రతుకు? ఎవరి కోసం నేను పనిచేస్తున్నా? దొంగల కోసం పనిచేస్తున్నా, అవినీతి పరుల కోసం పనిచేస్తున్నా, నా శ్రమని వీళ్ళు దోచుకుంటున్నారు అవినీతి ద్వారా అని చెప్పి అడిగాడు. ఎంత వ్యాలిడ్ పాయింట్ అండి. 63 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద పాదయాత్ర చేశారు. పాదయాత్ర మొత్తం మీద ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాం? నాకు జీవితంలో ఏంటంటే ఒక పట్టుదల ఉంటుంది. నేను కూడా ఏ పని చేసినా ఒక నిష్టగా ఒక పద్ధతి ప్రకారం చేసే అలవాటు నాకుంది. నా క్రమశిక్షణ పెద్ద ఆయుధం నా జీవితం. నేను ఎక్కడ కూడా ఏ చిన్న బలహీనతలోను కాల. ఎప్పుడు కూడా ఏదో సిగరెట్ తాగడమో లేదంటే మందు తాగడమో లేదంటే ఇంకొకటో ఎక్కడ లేవు లైఫ్లో. అదే మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మితాహారం, అదే మరిగా శాకాహారం ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ ప్రెషర్ వల్ల ఈ ఒత్తిడి వల్ల నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, చాలా సఫర్ అయ్యాను. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా షుగర్ లేదు, నేను చాలా మెయింటైన్ చేశాను, ట్యాబ్లెట్లు ఎప్పుడు తినలేదు. కానీ ఈ టెన్షన్తో ఈ ఆహార అలవాట్లు కొందకి నాకు షుగర్ వచ్చింది జీవితంలో ఫస్ట్ టైం. దానికి ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది, విధి లేని పరిస్థితులు, ఏమంటే అవాయిడ్ చేసేవాడిని. అది కంట్రోల్ చేయడం కోసం అది తప్పలేదు నాకు. అది అయిన తర్వాత నడుస్తూ ఉంటే కాలు బాగా షిన్ బోన్ చాలా ప్రాబ్లం వచ్చింది. ఒక స్టేజ్లో అందరూ లీడర్స్ మీరు నడవలేరు, మీరు మానేయండి, వద్దు, మీ కాలు ముఖ్యం అని చెప్పి నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాను. అప్పుడు నేను ఆలోచించి 5-6 మందితో డిస్కస్ చేశాను, డాక్టర్స్తో, వాళ్ళతో వెళ్తాను. ఒక డాక్టర్ అన్నాడు, మీరు మెయిన్ రోడ్డు కాకుండా కొంచెం మట్టి రోడ్లు నడవండి, మీకు కొంత రిలీఫ్ వస్తుంది. వీళ్ళ స్పోర్ట్స్ పీపుల్కి ఇవన్నీ వస్తూ ఉంటాయి, అలాంటిది మీకు వచ్చింది, వాళ్ళైతే రెస్ట్ ఇస్తారు, మీరు ఇవ్వలేరు, మీరు ఆ పని చేయడానికి. అక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టాను, దానికి రిలీఫ్ వచ్చింది. ఇదేమైంది, నడిచి ఈ లాస్ట్ ఫింగర్ ఎడమ కాలుకి లాస్ట్ వేలు ఏదైతుందో ఆ వేలు ప్రెషర్ పడి చాలా నొప్పి ప్రారంభమై పుండు మారిపోయాను. ఇంకా ఏళ్ళు నాకు నరకం చూపించాను, ఏం చేయాలని అర్థం కాలేదు. ఒకరోజు నేను ఆలోచించి, మా ఫిజియోథెరపిస్ట్ మేము అందరం ఆలోచించి ఆ బూట్ కట్ చేసాం, షూ కట్ చేసి ఆ వేలు బయట తీసాం. అది తీసే కొంచెం రిలీఫ్ వచ్చింది. కానీ రిలీఫ్ వచ్చింది, మళ్ళా వేలు బయట వచ్చింది కాబట్టి అట్నే ఉంది కాబట్టి కిందికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆ వేలు అట్లే ఉండిపోయి అదే అయింది. ఇక్కడ నడుస్తా ఉంటే మెడికల్ పడింది కాదు. 3-4 నెలలకు ముందు మెడికల్ పడింది. మెడికల్ పడిన తర్వాత అందరూ డాక్టర్స్ చెప్పింది, దీనికి మందు లేదు, ట్యాబ్లెట్స్ లేవు, ఒకటే మార్గం రెస్ట్. మీరు రెస్ట్ ఇచ్చేస్తే సెట్ అవుతుంది. ఎన్ని రోజులు? 10 రోజులు 20 రోజులు నేను ఆ పని చేయలేదు. అక్కడి నుంచి చాలా ఎఫర్ట్ పెట్టి నడుచుకుంటూ వచ్చాను, కుంటుకుంటూ వచ్చాను. ఓసారి నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేటివి, కానీ లోపల బాధపడేవాడిని, మళ్ళీ నరకాన్ని అనుభవించేవాడిని. మళ్ళీ పబ్లిక్లోకి వస్తే మాత్రం వాళ్ళ ఆనందం చూస్తే మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ ముందుకు పోయాను. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత నన్ను కలిచివేశాయి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లే నడిపించాయి. పాదయాత్రలో మీరు పడే బాధ చూసిన తర్వాత ఒకవైపు డాక్టర్లు పాదయాత్ర విరమించమని కోరారు, మీ నాయకుల దగ్గర నుంచి కూడా పాదయాత్ర ఈ వదిలే సరిపోద్దులే అని ఒత్తిడి వచ్చింది. చివరి కార్యకర్తలు కూడా ఇది చాలు సార్, మీరు మా దగ్గరకు వచ్చారు చాలు అని చెప్పేసి అన్నారు. సో ఇంత జరుగుతున్న మీరు ఆత్మస్థైర్యాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తాను, కంటిన్యూగా కూడా పనిచేస్తాను. ఇప్పుడు నాకు ఏరే కోరికలో లేదంటే అవసరాలు నాకు లేవు. నా లక్ష్యం ఒకటే, రాష్ట్రం దెబ్బతినింది, తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఇన్నేళ్లు గౌరవించారు, వీళ్ళు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడిగా నా బాధ్యత నేను చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పాదయాత్ర ప్రారంభించాను. పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, మీరు తిరగలేరు, అక్టోబర్ 2వ తారీఖు నుంచి జనవరి 26 అన్నారు. ఎందుకంటే నేను ఆ 2 డేట్లు కూడా ఎందుకు పెట్టానంటే, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆ మహానుభావుడు స్వాతంత్రం కోసం పోరాడాడు, స్వాతంత్రం వచ్చింది. జనవరి 26
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు. అలాంటి 2 రోజులు సింక్రనైజ్ చేసి ఆ నాయకుల స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తేవాలని వచ్చాను. ఈ జరిగే పనులపైన చెప్పాలని వచ్చాను. అయితే ఆ రోజు ప్రారంభమైనప్పుడు 2 డేట్లు చెప్పొద్దని చాలామంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు తిరగలేరు, దెబ్బ వస్తుంది. కానీ నేను ఒకటే చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళా నేను కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేయడానికి ఏంటంటే ప్రజల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. నా వల్ల వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ఒక ఆత్మస్థైర్యం పెంచే మార్గం ఉంది. అందుకని నేను నడిచి వాళ్ళందరినీ చెప్తూ ధైర్యంగా ఉండమని చెప్తూ సమస్యల పట్ల సంఘీభావాన్ని తెలియజేసి ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేస్తూ వచ్చాను. అది 26 తరగతి కంటిన్యూ చేశాను. నేను ఇది కంటిన్యూ చేసిన తర్వాత డాక్టర్లందరూ నన్ను హెచ్చరించారు. లేదు, మీరు రిస్క్ చేస్తున్నారు, మీ సాహసం కరెక్ట్ కాదేమో, మీరు ఆలోచించండి. మీరు ఈ సాహసం చేస్తే మీరు పర్మనెంట్గా సిక్ అయిపోతే చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. ఆయన కూడా నేను పట్టించుకోలేదు. కానీ ఇటీవల కాలంలో వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మీరు క్రానిక్గా శాశ్వతంగా మళ్ళా పెయిన్ మీకు ఉంటుందేమో, అది కూడా ఆలోచించండి అని కూడా చెప్పారు. కానీ ఇంతవరకు లాగాను. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తారు. నొప్పి ఉంది, నడిచినంత వరకు నొప్పి ఉంటుంది అంటున్నారు. నడిచిన తర్వాత రెస్ట్ ఇవ్వమంటున్నారు. కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి దానికి ట్రీట్మెంట్ అవన్నీ తీసుకుంటే అది ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీ శ్రీమతి భువనేశ్వర్ గారి నుంచి ఎప్పుడన్నా పాదయాత్ర ఆపేమని ఒత్తిడి వచ్చింది? మా ఇంట్లో ఒక స్ఫూర్తి ఏంటంటే మా మిస్సెస్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు కానీ ప్రజల కోసం ఉన్నప్పుడు కానీ నాకు ఎప్పుడు వద్దని ఎప్పుడు చెప్పడం. కానీ వాళ్ళు కాషన్ అంతా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు ఏమైనా చేయండి, మేము పూర్తిగా సహకరిస్తాం. అది వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు నేను ఇంత బాగా నడవగలిగానంటే, ఇంత కష్టపడ్డానంటే దాని వెనకన మా మిస్సెస్ ఉంది. ఆవిడ అన్నీ కూడా ఏమేం కావాలన్నా అవన్నీ అరేంజ్ చేయడం, ఆవిడ వ్యాపారాలు చూసుకుంటూనే నా అవసరాలన్నీ చేయడం, ఒక నమ్మకం ఇవ్వడం, సాటర్డే రావడం, అన్ని శనివారాలు వచ్చినాడు ఎక్సెప్ట్ ఒకటి రాదు. అన్నీ వచ్చి ఒక రోజు ఉండి ఒక ధైర్యాన్ని మళ్ళీ ఇక్కడ ఉండే అవసరాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటూ నన్ను ముందు నడిపించాను. కుటుంబ రాజకీయాల బిడద తెలుగుదేశం కూడా ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే సమాజం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా ఉండవు. నేను కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక బాధ్యత కూడా. అందుకే మాది ఒక పెద్ద కుటుంబం. ఒక పక్క ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. సరే, ఇంకొక ఆవిడైతే ఈ క్రైసిస్కి ఎవరైతే కారణమైందో ఆవిడ పోయేసి ఈరోజు పిల్ల కాంగ్రెస్ చేరారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను వీలైనంత వరకు కుటుంబానికి గౌరవిస్తాను, కుటుంబాన్ని అన్ని విధాల రెస్పెక్ట్ చేస్తాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ నేను ఏ ఒక్క కుటుంబ సభ్యుడి కోసమో లేకపోతే నా సొంత కుటుంబానికి అయితే నేను కష్టపడాల్సిన పని లేదు. నేను ఆనందంగా హైదరాబాద్లో కూర్చోవచ్చు, నాకెందుకు కష్టం? అది కాదు, నేను ప్రజల కోసం కష్టపడతాను. రెండోది, నేను చరిత్రలో ప్రజల కోసం కష్టపడిన మనిషిగా, ప్రజలకు ఏదో చేసి వాళ్ళ కష్టాలు తీర్చిన వ్యక్తిగా నిలవాలనుకున్నాను తప్ప ఏ ఒక్కరికో ఇద్దరి కోసం నేను పనిచేయాలనే ఉద్దేశం నాకు లేదు. కడాన మా అబ్బాయికి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఆయన కూడా ఇదే చెప్పాను. నేను ఒక అబ్బాయినే ప్రిఫర్ చేశానంటే కూడా కారణం ఉంది. 2-3 పిల్లలైతే మళ్ళీ వాళ్ళ పోషించడం ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవసరం లేదని నేను మా భార్య ఇద్దరం అనుకొని ఓన్లీ ఒక సన్ రైజ్ సరిపోతారు. నేను ఎప్పుడో చెప్పాను, లోకేష్ పాత్ర ఆయన వ్యాపారం చేసుకుంటారు. రాజకీయాల్లో వచ్చి నీతి నిజాయితీగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఒక సాధనం ఇది రాజకీయం అనేది. అలాంటి ఆలోచన ఉంటే రమ్మన్నా. ఒకప్పుడు వాళ్ళిద్దరూ వ్యాపారాలు చేసుకుంటూ నాకు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడంతా ఉపయోగపడ్డారు, పాదయాత్రలో ఉపయోగపడ్డారు. చాలా వరకు వాళ్ళు కూడా పనులు చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఇప్పటి వరకు ఇది చేస్తూ వచ్చారు. లోకేష్ ఇటీవల కాలంలో నాకు చాలా వరకు మ్యాక్సిమం అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని ఒత్తిడి తీసుకురాను. రాజకీయాలకు రమ్మని కానీ వద్దని కానీ. రాజకీయాల్లోకి రావాలనుకుంటే, సేవ చేయాలనుకుంటే, సేవాభావంతో రావాలనుకుంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాను. అది ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి. మ్యాటర్ ఆఫ్ టైం. అనేక విషయాలపై ఈటీవీ ప్రేక్షకులతో మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.